Hi viewers, welcome to Meghana Coaching online classes. This is Siva, faculty of Pure Maths. Pure Maths means advanced maths. నేటి పోటీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే ప్రధానంగా ఉండవలసిన లక్షణము అందరూ చేసేటువంటి ప్రశ్నలను మనము చేయాలి, అందరూ చేయని ప్రశ్నలను మనం మాత్రమే చేయాలి. ఆ కోవకు చెందినదే ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్. ఎందుకంటే అభ్యర్థులు అందరూ కూడా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ పైన ప్రాక్టీస్తో, టెక్నిక్స్తో సబ్జెక్టును కవర్ చేస్తారు. ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికల్లా ఇది ఒక ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే ఉండాలి, ఎక్కువ లెంత్గా ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనేటువంటి అపోహ ఎక్కువగా ఉంది. అలాగే ప్యూర్ మ్యాథ్స్ అటువంటిది చాలా ఈజీ సబ్జెక్టు. ఎప్పుడు అంటే బేసిక్ సబ్జెక్టులో ఉన్నటువంటి టాపిక్స్ ఏమి ఉన్నాయి, ప్రతి టాపిక్కు బేసిక్స్ ఏమున్నాయి, ఫార్ములాస్ ఏమున్నాయి, టర్మినాలజీస్ ఏమున్నాయి అనేటువంటివి నేర్చుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ప్యూర్ మ్యాథ్స్ చాలా ఈజీ. ప్యూర్ మ్యాథ్స్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమెటిక్ చాలా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి ప్యూర్ మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా విజేతగా నిలుస్తాడు. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ కాబట్టి మనం ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం విన్నటువంటివే. అయితే ప్రాక్టీస్ లేక ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం, భయపడుతున్నాం. భయపెడితే భయపడుతుంది, భయపడితే భయపెడుతుంది. 100లో ఒకరిగా కాకుండా 100 మందికి ఒక్కటిగా నిలిచేటువంటి సత్తా ఉన్నటువంటి సబ్జెక్టు ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్. ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో ఏ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ ఏ ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ ఏ టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఇందులో 10 చాప్టర్స్ ఉన్నాయి. మెన్సురేషన్, క్షేత్రమితి, జామెట్రీ, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితము, ఆల్జిబ్రా, బీజగణితము, సర్స్ అండ్ ఇండిసెస్, కర్ణులు, ఘాతాంకాలు, ట్రిగనామెట్రీ, త్రికోణమితి, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాలు, పాలినామియల్స్, బహుపదులు, ప్రాబబిలిటీ, సంభావ్యత, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్తారాలు, సంయోగాలు. ఓకే, ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది చూద్దాం. మెన్సురేషన్లో 7 to 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. పోలీసు, ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్లలో, ఎస్ఎస్సి నిర్వహించేటువంటి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, సిపిఓ మొదలైనటువంటి ఎగ్జామ్స్లలో 2 to 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ మెన్సురేషన్లో ఏ ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయంటే ఈ మెన్సురేషన్ ద్వారా 2D ఫిగర్స్ అలాగే 3D ఫిగర్స్ మనము నేర్చుకుంటాం. సో 2D ఫిగర్స్ అంటే ఏమిటి? 2 కొలతలు ఉన్నటువంటి పటాలను ద్విమితీయ పటాలు అంటాం, 2D ఫిగర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ కార్నర్లో మనం నిలబడి అబ్జర్వ్ చేస్తే పొడవు వెడల్పు కనపడుతుంది.
ఉదాహరణకు ఈ బోర్డు తీసుకున్నట్లయితే ఈ బోర్డుకు ఏముంటాయి మెజర్మెంట్స్ అంటే డైమెన్షన్స్ ఏముంటాయి, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. ఈ బోర్డు గ్రౌండ్కు పర్పెండిక్యులర్గా ఉంది. మరి ఇక్కడ పొడవు అంటాం, దాన్ని హైట్ అంటాం. కొన్ని సందర్భాలలో వెడల్పును హైట్గా కూడా మనం సూచిస్తాం. ఈ 2D ఫిగర్ల నుండి ఏమి ఫైండ్ అవుట్ చేస్తాం? వైశాల్యాలు, చుట్టుకొలతలు ఫైండ్ అవుట్ చేస్తాం. ఉదాహరణకు ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే బీసీని బేస్ అంటారు. ఏ నుండి బీసీకి గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ను హైట్ లేదా ఆల్టిట్యూడ్ అంటారు. హైట్ అన్నా ఆల్టిట్యూడ్ అన్నా రెండు ఒకటే. హైట్ అంటే ఎత్తు, ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతి అంటాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ మీరు అర్థం చేస్తే ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నప్పుడు వర్టెక్స్ ఏకు ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ బీసీ, ఈ బీసీని లెంత్ ఏగా సూచిస్తే, ఏసీ లెంత్ను స్మాల్ బీగా సూచిస్తే, ఏబీ లెంత్ను స్మాల్ సిగా సూచించినట్లయితే పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి, సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఈజ్ నోన్ యాజ్ పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ ఫిగర్. సో అలాగే 3D ఫిగర్స్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబాయిడ్ తీసుకుంటే, క్యూబాయిడ్ షేప్లో ఉన్నటువంటి ఏదో ఒక బాక్స్ తీసుకుంటే కార్నర్ల దగ్గర మనం నిలబడి అబ్జర్వ్ చేస్తే లెంత్, బ్రెడ్త్, హైట్ అనేటిది కనపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ క్యూబాయిడ్. ఈ కార్నర్ వద్ద మనము అబ్జర్వ్ చేస్తే లెంత్, బ్రెడ్త్, హైట్ అటువంటివి 3 డైమెన్షన్లు ఇక్కడ మనకు కనపడతాయి. మరి 3 డైమెన్షన్ ద్వారా ఏమి ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మెన్సురేషన్లో ఈ 2 టైప్స్ సబ్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ జామెట్రీ అనగా రేఖాగణితం. పేరులో ఉంది చూడండి, రేఖాగణితము అని. రేఖల గురించి, కోణాల గురించి, లైన్స్, యాంగిల్స్, టైప్స్ ఆఫ్ లైన్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అలాగే ట్రయాంగిల్ తీసుకుంటాం. ట్రయాంగిల్లో సెంటర్ గురించి మనం ఫైండ్ చేస్తాం. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సెంటర్స్ చూస్తాం. అలాగే క్వాడ్రిలేటర్లో టైప్స్ చూస్తాం, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ 180 degrees. ప్రాపర్టీస్ ఆఫ్ రాంబస్, వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాంబస్ అండ్ స్క్వేర్, వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్. ఇలాంటి డిఫరెంట్ వేస్లో ఫిగర్స్ను మనం కంపేర్ చేస్తాం ఈ జామెట్రీ టాపిక్లో. మరి జామెట్రీ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో? పోలీసు, ఎస్ఐ వాటికైతే 7 to 10 వస్తాయి. ఎస్ఎస్సి నిర్వహించేటువంటి ఆల్ ఎగ్జామ్స్లలో 3 to 5 వస్తాయి. ఆర్ఆర్బిలో 1 question or 2 questions రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
ఏపీపీఎస్సి వాళ్ళు నిర్వహించేటువంటి డిఏఓ, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్, ఇట్ ఈజ్ ఏ గజెటెడ్ జాబ్, గ్రూప్ 2 కేటగిరీకి చెందినటువంటి జాబ్. ఈ జాబ్లో ఈ ఎగ్జామ్స్కు, డిఏఓ ఎగ్జామ్కు ప్రిలిమ్స్లో 10 క్వశ్చన్స్ అడుగుతారు, మెయిన్స్లో 20 వరకు అడుగుతారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పోలీస్ ఎస్ఐ వాటికి 7 నుంచి 11 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఎస్ఎస్సిలో చెప్పాం కదా, ఏమి 3 to 5 వస్తాయి. మరి కోఆర్డినేట్ జామెట్రీలో ఏమి మనం నేర్చుకుంటాం? పాయింట్స్. వాట్ ఇస్ ద పాయింట్? ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు ఏ నుండి ఒక పాయింట్ తీసుకున్నా, ఈ పాయింట్ వాల్యూ 2, 3. బి అటువంటి ఇంకొక పాయింట్ తీసుకున్నా, -3, 0. ఈ 2 పాయింట్లు మనము గ్రాఫ్లో డ్రా చేస్తే సో 2, 3, ఇది ఏ 2, 3, బి -3, 0. సో ఇది ఒక పాయింట్ బి. ఈ 2 పాయింట్స్ మనం జాయిన్ చేసినప్పుడు ఒక లెంత్ ఏర్పడుతుంది. ఆ లెంత్ ఎంత? డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక మనము ఈ చాప్టర్లో మనము ఫైండ్ అవుట్ చేస్తాం. 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోమన్నప్పుడు x1 + x2/2, y1 + y2/2 అటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, మన క్లాస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆల్జిబ్రా, బీజగణితము. అసలు బీజగణితం అటువంటిది చాలా చాలా ఈజీ టాపిక్. కాన్స్టెంట్, వేరియబుల్, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటిది, అలాగే మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ అటువంటివి ఈ ఆల్జిబ్రాలో మనం నేర్చుకుంటాం. అలాగే ఆల్జిబ్రాలో ఫార్ములాస్ ఉన్నాయి, ప్రాపర్టీస్. సో a+b² మనం ఆల్రెడీగా 6th క్లాస్లో నేర్చుకుంటాం. స్కూల్ లెవెల్లో 6th, 7th, 8thలో కూడా ఈ ఫార్ములాస్ వచ్చినాయి. a+b². సో a² + b² + 2ab ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, x + 1/x = 4. దెన్ ఫైండ్ ద x² - 1/x² వాల్యూ. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈజీ మెథడ్లో, షార్ట్ కట్లో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ను మనం బేస్ చేసుకొని వితౌట్ క్యాలిక్యులేషన్ ద్వారా షార్ట్ కట్లో మనం ఏ విధంగా దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ ఆల్జిబ్రాలో మనం నేర్చుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ ఆల్జిబ్రా నుండి పోలీసు ఎస్ఐ వాటికి, మరి ఎస్ఐ వాటికి అయితే 5 to 7 క్వశ్చన్స్ వస్తాయి. పోలీసు వాటికి అయితే 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎస్ఎస్సి నిర్వహించేటువంటి ఆల్ ఎగ్జామ్స్లో కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఏపీపీఎస్సి వాళ్ళు నిర్వహించేటువంటి గ్రూప్స్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ సర్స్ అండ్ ఇండెసెస్. సర్స్ ఆర్ ఇండెసెస్. సర్స్ అనగా కర్ణులు, మనం 8th క్లాస్లో నేర్చుకుంటాం. సో 9thలో కూడా ఎక్కువ ఎలాబరేట్గా ఉంది. సో సర్స్ అన్న కర్ణులు. ఇండెసెస్. ఇండెసెస్ ఈజ్ ఏ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్. ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ 3/4. ఇక్కడ 3ని బేస్ అంటారు. బేస్ తెలుగులో ఆధారము లేదా భూమి.
4ను పవర్ అంటాం లేదా ఇండెక్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా మనకు ఫార్ములాస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండెక్స్? ఓకే, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ మనకు తెలుసు. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అలాగే ఏ పవర్ 0 1. ఇలాంటి ఫార్ములాస్ ఈ చాప్టర్లో మనము నేర్చుకుంటాం. ఒకసారి గుర్తు చేసుకుంటాం చిన్నప్పుడు ఇవి. ఇక్కడ కంపల్సరీగా ఎస్ఐ, పోలీసు, ఎస్ఎస్సి నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లలో, ఏపీపీఎస్సి నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లలో తప్పనిసరిగా వచ్చేటువంటి బిట్స్ 5 to 7. అలాగే కర్ణులో ఈ కర్ణి మనం ఎలా చేస్తామంటే, సో హియర్ హౌ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. మనకందరూ తెలుసు √4 వాల్యూ 2 అని, √9 వాల్యూ 3 అని, √25 వాల్యూ 5 అని తెలుసు. కానీ √18 వాల్యూ ఎంత? సో √18 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అలాగే √87, 18 ఈజ్ ఏ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 87 ఆల్సో నాట్ పర్ఫెక్ట్ ఏ స్క్వేర్ నెంబర్. సో కనుక √18, √87 ఇంకా అలాంటి నెంబర్స్, √27, √31 ఇలాంటి నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి ఏ విధంగా మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఈ 5th టాపిక్లో చూస్తాం. చాలా ఈజీ, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే, ప్రాక్టీస్ చేస్తే, ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే గెలవాలి. పట్టుదల కలిగి ఉండాలి. ఓకే, సో మనిషే పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని ఒక కవి చెప్పినట్టుగా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇంటెలిజెన్సీ కన్నా హార్డ్ వర్క్ నేచరు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు గమనించండి, ఎందరో మహానుభావులు గవర్నమెంట్ జాబ్ సాధించిన ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫెయిల్ అయి ఉంటారు. అక్కడ వాళ్ళు కృంగిపోయి ఉంటారు. తర్వాత వాళ్ళు హార్డ్ వర్క్ ద్వారా జాబ్ సాధించినారు. ఎందరికో మార్గదర్శిగా నిలబడ్డారు. మీరు నిలబడాలనుకుంటే మనకు కావాల్సింది ఒకటే, హార్డ్ వర్క్ నేచర్. హార్డ్ వర్క్ కలిగి ఉండాలి. ఓకే, రైట్, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇక్కడ గమనించండి, ట్రిగ్నామెట్రీ అంటే ఏమిటి? 10thలో భయపడిపోయి ఉంటాం, ఇంటర్మీడియట్లో ఒక పేపరే ఉండిపోయింది. బహుశా మనం 10th క్లాస్ వరకు ఈ చాప్టర్స్ చూసి భయపడి చాలామంది మ్యాథ్స్ గ్రూప్ తీసుకోలేదు ఇంటర్మీడియట్లో. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీగా ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. కష్టపడి కాదు, ఇష్టంతో కష్టపడాలి. ఓకే, రైట్. ట్రిగ్నామెట్రీ, త్రికోణమితి అంటారు. పేరులో ఉంది త్రికోణాలు, 3 కోణాలు అని. ఈ త్రికోణమితి చాప్టరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన డిపెండ్ అయి ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హియర్ అబ్జర్వ్ దట్ ABC is a right angle triangle at B equal to 90 degrees. యాంగిల్ C వాల్యూ తీటా అనుకుంటే, ఎందుకంటే కోణాన్ని తీటా అటువంటి సింబల్తో సూచిస్తారు. యాంగిల్ C వాల్యూ తీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ను ఆపోజిట్ సైడ్ లేదా పర్పెండిక్యులర్ లైన్ అంటారు.
దీనికి అడ్జసెంట్గా ఉన్నటువంటి సైడ్ను అడ్జసెంట్ సైడ్ లేదా బేస్ అంటారు. రైట్ యాంగిల్కు ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ను హైపోటెన్యూస్ అంటారు. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైయెస్ట్ లెంత్ ఉన్నటువంటి సైడ్ను హైపోటెన్యూస్ అంటారు. మనకు తెలుసు పైథాగరస్ థీరం, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని. ఈ ఫార్ములా ఉపయోగించి ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం. ఇక్కడ సైడ్స్ రేషియో బేస్ చేసుకొని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫామ్ అవుతాయి. అవేనండి సైన్ తీటా, కాస్ తీటా, కాట్ తీటా, ట్యాన్ తీటా, కొసెకెంట్ అండ్ సీకెంట్ తీటాలు ఇక్కడ ఫామ్ అవుతాయి. ఫార్ములాస్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్ములాస్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి ఎస్ఐ ఎగ్జామ్కు 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఎస్సి అలాగే ఏపీపీఎస్సి నిర్వహించేటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో 5 to 7 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కూడా. హైట్స్ అండ్ డిస్టెన్స్ అటువంటిది ట్రిగ్నామెట్రిక్ చాప్టర్లో ఒక భాగమే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ నుండి 40 మీటర్ల దూరంలో ఒక పర్సన్ అక్కడ స్టాండ్ అయి ఉన్నాడు. అతను గోపురం యొక్క చివరి కొనను కొంత డిగ్రీతో చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే దాని యొక్క టర్మినాలజీకి మీనింగ్ తెలుసుకొని ఉండాలి. కాబట్టి సో అయితే గోపురం ఎత్తు ఎంత, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టెంపుల్, ఇటువంటి ప్రాబ్లమ్స్ హైట్ అండ్ డిస్టెన్స్లో మనం చేస్తాం. అలాగే 2 టవర్లు ఉన్నాయి. టవర్ల యొక్క హైట్ ఇచ్చాడు. అలాగే ఈ పాయింట్ వద్ద నుంచి ఒక పర్సన్ ఈ టవర్ను కొంత కోణంతో చూస్తున్నాడు. అలాగే ఈ టవర్ యొక్క పై భాగాన్ని మరొంత కోణంతో చూస్తున్నాడు. అయితే ఈ 2 టవర్ల మధ్య దూరము ఎంత, డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి పోలీసు వాటికి 1 క్వశ్చన్ అడిగడానికి అవకాశం ఉంది. ఎస్ఐ వాటికి 3 to 5, ఎస్ఎస్సిలో కూడా 3 to 5, ఆర్ఆర్బిలో 1 or 2 క్వశ్చన్స్ అడిగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాలినామియల్ చాప్టర్ నుండి పోలీసు, ఎస్ఐ, ఎస్ఎస్సిలో కూడా అలాగే ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్స్లో కూడా ఈ పాలినామియల్ చాప్టర్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఐలు అయితే 7 to 13 వరకు రావడానికి అవకాశం ఉంది. ఎస్ఎస్సి నిర్వహించేటువంటి సీజీఎల్లో 5 to 7, మెయిన్స్లో అయితే ఇంకా కాస్త ఎక్కువనే అడుగుతారు, ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. గమనించండి. సో మరి పాలినామియల్స్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏమి ఉండవు మీరు గమనించండి. చాలా సింపుల్. లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అటువంటి 2 రకాలు ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్ ఏంటిది? హైయెస్ట్ డిగ్రీ ఇస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి. ఇక్కడ డిగ్రీ చూస్తే మనకు ఇక్కడ 1 అవుతుంది. ఎక్స్ పవర్ 1. It is a general form of the linear equation ax plus b. Okay, next అలాగే
ax² ప్లస్ bx ప్లస్ c. ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఇస్ 2. దీని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఓకే, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 0 చేస్తే దీన్ని లీనియర్ ఈక్వేషన్, దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3x² ప్లస్ 5x ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. In this equation, what is a value? B and C. So here a value is 3, B value is 5, C value is 7. Are okay? So ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? How to find the roots of the given quadratic equation? How to find the factors of given equation? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో పాలినామియల్ చాప్టర్ నుంచి చాలా మంచి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎక్కువ డెప్త్గా వైపోడు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబబిలిటీ, ఇది మన నిత్య జీవితంలో చూస్తున్నటువంటిదే. ప్రాబబిలిటీ అంటే సంభావ్యత. సో ఇక్కడ ఉండేది ఒకే ఒక ఫార్ములా, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ P of E equal to number of favorable outcomes by total number of outcomes. ఓకే, సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకున్నాం, దాన్ని టాస్ చేసాం, హెడ్ పడే సంభావ్యత ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ 1/2. ఒక కాయిన్ ఇలా టాస్ చేసినప్పుడు ఏం బండికి అవకాశం ఉంది? హెడ్ ఆర్ టైల్. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. మనకు కావాల్సింది హెడ్ కావాలి అనేటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది. సో 1/2 అవును. అలాగే ఒక పాచికను ఇలా దొర్లించినప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏర్పడే సంభావ్యత. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము డైలీ క్లాస్ చూద్దాం. రైట్, ఓకే. ప్రాబబిలిటీ నుండి ఎస్ఐ కానిస్టేబుల్కు 3 to 5 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అడుగుతారు, 5 to 7 క్వశ్చన్స్ మెయిన్స్ అడుగుతారు. అలాగే ఎస్ఎస్సి నిర్వహించేటువంటి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా 3 to 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్తారాలు, సంయోగాలు. పెర్మిటేషన్స్ అంటే ఏం లేదండి, అరేంజ్మెంట్. మనం ఒక ఆర్డర్లో అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఆ వేరియబుల్స్ను ఒక ఆర్డర్లో అరేంజ్మెంట్ చేసుకోవాలి. కాంబినేషన్స్, సెలెక్ట్ మనం ఎలా చేసుకోవచ్చు. సో ఈ పెర్మిటేషన్ కాంబినేషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వస్తాయి, 3 to 5 క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తాయి. ఇదండి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ గురించి. మరి క్లాసులో మీరు రెగ్యులర్గా వినడానికి మీరు చేయాల్సింది మీకు తెలుసు కదా, అదేనండి మేఘనా కోచింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోలను మీరు వీక్షించి ప్యూర్ మ్యాథ్స్ పైన అపోహాలు మానేసి సక్సెస్ సాధించాలని, ధైర్యంతో మీ కాళ్ళపైన మీరు నిలబడాలని ఆశిస్తూ మీ శివ.